అందరికీ నమస్కారం. నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఏ విధమైన ఖర్చు ఉండదు, కష్టము లేదు. అక్కడ సబ్స్క్రైబ్ SUBSCRIBE అని కనిపిస్తుంది, అది టచ్ చేయండి చాలు. అలాగే నా వీడియోలో ఏదైనా సలహాలు సూచనలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఏ విధమైన మెరిట్స్ ఉన్నా డీమెరిట్స్ ఉన్నా అన్నీ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సరే, రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని అభీష్ట గణపతి దేవాలయం. ఇది సుమారు 35 సంవత్సరాలుగా ఇక్కడ అభీష్ట గణపతి స్వామివారి విగ్రహం ఉండేది. దానిని 2005వ సంవత్సరంలో ఇక్కడికి తీసుకొచ్చి చావుల వెంకటరామ శాస్త్రి గారిని ఆయన ప్రతిష్టాపన చేయించడం అనేది జరిగింది. ఆ తరువాత చావలి వెంకటరావు గారిని, అంటే చావలి వెంకటరామ శాస్త్రి గారి అబ్బాయి వెంకటరావు గారు కూడా దీన్ని చూసుకోవడం అనేది జరిగేది. అయితే దీని యోగక్షేమాలను అయితే వాళ్ళు చూసేవారు, కానీ నిత్యాభిషేకాధ్యర్చనలు అన్నీ కూడా మా కుటుంబం వారే చేసేవారు. మొదట్లో ప్రారంభంలో ఒక 10 సంవత్సరాల వరకు మా మేనల్లుడు దేవరకొండ వెంకట సుబ్రహ్మణ్య శర్మనాథం చేశాడు. ఆ తర్వాత మా మూడో అన్నయ్య గారైన బ్రహ్మశ్రీ కొంపెల్ల వెంకటనాథాని శర్మ గారు వారి కుటుంబంతో సహా ఒక 6 సంవత్సరాల పైగా దీనికి సేవలు చేశారు. అయితే 2020లో శ్రీ వెంకటరావు గారు కాలం చేసిన తర్వాత ఈ దేవాలయం నిరాదరణకు గురైంది. ఈలోగా కొంతమంది వచ్చి ఈ దేవాలయం ప్రాంతంలో కొంత భాగం మాదంటూ ఇలాగ వివాదాలు చేయడంతో, అలాగే ఇక నిత్యాభిషేకాధ్యర్చనలో అన్ని ధూపదీప నైవేద్యాలు కూడా ఆగిపోవడంతో చివరికి వాళ్ళు నిర్వహించలేక వెంకటరావు గారి చెల్లెలు తీసుకొచ్చి మాకు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు దీనికి అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్ను ఒక ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా యోగక్షేమాలని, తద్వారా నిత్యాభిషేకాధ్యర్చనలు చేయడం ప్రారంభించాం. సరే, భగవంతుడు అనుకూలం ఏమనుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాత్కాలికంగా మొదలుపెట్టిన నేను నిత్యాభిషేకాధ్యర్చనలు నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది. మధ్యలో ఎవరైనా అర్చకులు వచ్చినా ఈ దేవాలయం ఆదాయం లేకపోవడంతో వాడు కేవలం క్లీనింగు, మహానైవేద్యం పెట్టడం దాకా తప్ప అభిషేకాధ్యర్చనలు చేయగలిగే అంత స్థాయి ఉన్నవాళ్ళు దీనికి దొరకలేదు. సరే, ఇవన్నీ ఇలా ఉంచితే దీనిని 2021వ సంవత్సరంలో పంచాయతన మూర్తిగాను, అలాగే 2022వ సంవత్సరంలో కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత పంచాయతన మూర్తిగాను అభివృద్ధి చేయడం జరిగింది. అభీష్ట గణపతి స్వామి వారికి ఉత్తర భాగంలో కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఆ కింద ఫౌండేషన్ వేసి పైన రేకుల షెడ్ వేసి తాత్కాలికంగా అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి నిత్యాభిషేకాధ్యర్చనలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పైభాగం స్లాబ్ కలపకపోవడం వలన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థాన భాగం కృంగడం మొదలైంది. అందువలన దీనిని ఇప్పుడు కళాపకర్ష చేసి ఈ స్లాబ్ వేసి రెండింటిని కలిపి శిఖరాలు నిర్మించి ధ్వజస్తంభం ఇత్యాది ప్రక్రియలను చేయడానికి పూనుకున్నాం. అయితే దీనికి అంచనా వ్యయం ఒక 5 లక్షల వరకు ఉంటుంది. అయితే భక్తుల ద్వారా ఒక 90,000 వరకు విరాళం మాత్రమే అందింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 90,000తోటి ఏ పనికి సరిపోదు. అందువలన మరీ విరాళాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, ఇంకెవరో విరాళాలు సమకూర్చలేకపోయినట్లయితే నా సొంత ఖర్చులతోటి దీని మిగిలిన ప్రాంతాన్ని పూర్తి చేయాలి. అయితే మరి అంత బడ్జెట్ నేను పెట్టలేను కాబట్టి ప్రస్తుతం ఉన్న వాటిలో ఈ 90,000 కాకుండా ఇంకో 1,50,000 వరకు అవసరం పడుతుంది. ఆ 1,50,000కి భక్తుల నుంచి వచ్చింది, మిగిలినది నేను చేతితో పెట్టుకునైనా సరే ఈ దేవాలయం యొక్క స్లాబ్ భాగాన్ని పూర్తి చేసి రెండింటికి శిఖరాల నిర్మాణం వరకు పూర్తి చేసి భాద్రపద శుద్ధంలో వచ్చే వినాయక చవితికి మళ్ళీ కళావలోకనం చేసేసి నవరాత్రులు ఈ చవితి కార్యక్రమాలని నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం నిర్మాణం పూర్తయ్యేదాకా నిరీక్షించాలంటే ఈ నవరాత్రులకి ఆటంకం కలుగుతుంది. అందువలన అక్కడ దాకా పూర్తి చేస్తాను. బడ్జెట్ దృష్ట్యా కూడా అక్కడతోటి ఇంకా ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెంటరింగ్ కట్టబడింది. సెంటరింగ్ కట్టే వరకు మనకి సుమారు 98,000 వరకు ఖర్చు అయింది. ఈ పైన స్లాబ్ కట్టి స్లాబ్ వేసి రెండింటికి శిఖరాలు నిర్మించే ప్రక్రియని ప్రారంభించబోతున్నాం. సర్వేభ్యः కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. భక్తులు ఎవరైనా దీనికి విరాళాలు వదిలించినట్లయితే వాట్సాప్ నంబర్ ఇవ్వబడింది, దానికి సంప్రదించండి.